బైబిల్ అంతటి గ్రంథంలో దేవుడు ఒక్క వ్యక్తిని ఒంటరిగా పిలిచిన వ్యక్తి ఫస్ట్గా మొట్టమొదటిగా చూస్తే ఒంటరిగా పిలిచి అనేక సంతతికి బలమైన జాతికి ఒక వంశానికి కారకుడిగా మార్చిన వ్యక్తి పేరే అబ్రహాం. पूरे बाइबल में सबसे आरंभ में अगर हम देखते हैं तो अकेले जिसको परमेश्वर ने बुलाया है और उसको बहुत बड़ा जाति जो बनाया, बड़ा आशीष किया है, वो अकेला है अब्राहम। మీరు ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు మీరు కంటిన్యూగా బట్టి చదవండి, సిస్టమేటిక్గా చదవండి, మెల్లమెల్లగా చదవండి, అండర్స్టాండ్ చేసి చదవండి. మీ విశ్వాసం పెరుగుతుంది. అబ్రహాం నడిపించిన మార్గము మీకు తెలిసినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని, పిలిచిన వ్యక్తిని ఎలా నడిపిస్తారు అనే గ్రహింపు కూడా మనకు అనుభవించబడతారు. उत्पत्ति में 12 अध्याय से लेकर 22 तक जो है, आप अगर लगातार उस वचनों को आप पढ़िए, उसे याद कीजिए, तब आपको समझ में आएगा कि जब एक व्यक्ति को परमेश्वर बुलाता है तो उसे किस प्रकार से परमेश्वर लगातार आशीष करता है और उसे ऊंचा खड़ा करता है। లేఖనంలో నుండి దేవుడు నడిపించిన నడిపింపు కానీ మనకు గ్రహింపు రాకపోతే, पवित्र शास्त्र में जो परमेश्वर की अगुवाई है, अगर उसका समझ हमें नहीं आता है, 99.9999% దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క నడిపింపును మనం ఎప్పుడు కూడా మన జీవితంలో అర్థం చేసుకోవడానికి వీలు కాదు. 99.999% जो है परमेश्वर की अगुवाई को समझने का हमें कभी भी समझ नहीं आएगा। మన మనసు లేక భౌతికమైన తత్వం ఏమంటుందంటే, దేవుడు సామర్థ్యముడు, దేవుడు శక్తిమంతుడు కనుక ఒక వ్యక్తిని దేవుడు గారు పిలిస్తే డైరెక్ట్గా వ్యక్తి పైకి వచ్చేస్తాడు కదా, డైరెక్ట్గా వ్యక్తి దీవించబడిపోతాడు కదా అనేది చాలా మంది ఊహాత్మక అనుకున్నాడు తప్ప లేఖనం ప్రకారంగా కాదు. हम बहुत लोग कल्पना में, अपने ही विचारों में ऐसा सोचते हैं कि परमेश्वर अगर एक व्यक्ति को बुलाता है तो वो अचानक ऊंचा आ जाएगा, लेकिन ये आपकी कल्पना है, लेकिन वचन के अनुसार नहीं है। దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తియే, దేవుని చేత పిలువబడ్డ వ్యక్తియే, దేవుడు తన చిత్తంలో నడిపించడానికి ఆయనే కావాలని పలు మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు తన ఓర్పు, తన సహనము, తన నమ్మకత్వం అప్పుడే దేవుడి మీద కనుపరుస్తాడు అనే విధానంలోనే దేవుడు కొన్ని మార్గంగా నడిపిస్తాడు. जब परमेश्वर जिस व्यक्ति को बुलाता है, उस व्यक्ति को बहुत सारे मार्गों में परमेश्वर लेके जाता है, ताकि उसका विश्वास योग्यता परमेश्वर के प्रति वो दिखा सके और उसके जीवन में सहन बढ़ सके और उसके द्वारा जो है वो बहुत सारे मार्गों में चल सके। దేవుడు మన పట్ల ఎదురు చూసేది మనం ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలి అనేది, అనుభవంతో నేర్చుకోవాలనేది దేవుని యొక్క తపన. परमेश्वर का प्रयास यही है कि हम जो है अनुभव के द्वारा उन पर पूरी रीति से निर्भर हो जाए। మనం వాటిని ధిక్కరిస్తూ ఉంటాం, हम हमेशा उसको तिरस्कार వాటిని మన జీవితంలోకి రానివ్వము, उसको हम अपने जीवन में आने नहीं देते हैं, శ్రమ పడడానికి ఇష్టపడము, हम तकलीफ उठाने के लिए नहीं पसंद ఆ करते, పరిస్థితి నాకు మేలుకరంగా వచ్చింది కదా అని చెప్పి అనుకోము. और वो परिस्थिति मेरे लिए एक भलाई है ऐसा नहीं सोचते అక్కడ हैं। దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నారో తెలుసుకోము. वहाँ पे परमेश्वर हमें क्या सिखाना चाहता है वो नहीं जानते ఇది हैं। తాత్కాలికమైన పీరియడ్, నెక్స్ట్ మనకి దీని తర్వాత దేవుడు మనల్ని గొప్పగా దీవించబోతున్నారనే విషయాన్ని మనం అంగీకరించము. और ये तात्कालिक है और परमेश्वर हमें बहुत ऊंचे से आशीष करने वाला है, इसे हम नहीं समझ पाते हैं। దేవుడు నడిపిస్తున్నప్పుడే మనమే కావాలని దేవుడి నడిపింపుకి మనము వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నందువలన परमेश्वर जब चलाता है तो उनकी अगुवाई के विरोध में हम सोचते हैं, इसलिए వెంటనే సమాధానాన్ని, వెంటనే ధైర్యాన్ని, వెంటనే నిరీక్షణని మనం పోగొట్టుకుంటా ఉంటాం. तुरंत हम शांति को, आशा को खोते रहते हैं। ఎంత పెద్ద తుఫాన్ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా ఒకటి నువ్వు గుర్తించుకో, దేవుడిలోనే ఉన్నావు, దేవుడు నీతోనే ఉన్నాడు. कितनी भी बड़ी समस्या या तूफान क्यों ना हो, आप एक विषय को याद रखिए कि आप में परमेश्वर है और आप परमेश्वर में हैं। అలా చెప్తున్నాను, ఎంత పెద్ద తుఫాన్ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా నీవు దేవుడిలోనే ఉన్నావు, దేవుడు నీతోనే ఉన్నాడు. कितनी भी बड़ी समस्या या तूफान क्यों ना हो, तुम परमेश्वर में हो और परमेश्वर तेरे संग है, इसे आप ध्यान दीजिए।
గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ నీవు కదులుతున్నావా బెదురుతున్నావా లేదనేది ముఖ్యం. ध्यान देने का विषय यही है कि वहां पे आप हिल रहे हैं या डगमगा रहे हैं, वो मुख्य है. అక్కడ నీ ఆత్మకి నీ శరీరానికి నీ మనసుకి ఏం చెప్పాలంటే ప్రభు నాతోనే ఉన్నారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని నీకు నువ్వు బోధించుకునే సమయం అది. और वो समय ऐसा है आपको अपने आप को सीख देना है कि प्रभु मेरे संग है, मुझे तू क्यों डर रहा है, ऐसा अपने आप को सिखाने का ఆ समय. పరిస్థితుల్లో దేవుడి మీద నీకు ధైర్యం కలిగి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే वो परिस्थितियों में अगर आप धैर्य को पाकर और शांति से अगर आप हैं तो తుఫాన్ని జయించేశావు. उस तूफान में आप जय पा लिए हैं. స్తోత్రం. स्तुति हो. ఈ సమస్యను జయించేశావు. आपकी समस्याओं में आप जय पाए हैं ఎందుకంటే నీవు నెమ్మదిగా ఉన్నావు. क्योंकि आप बहुत आराम में हैं. అందుకే బైబిల్ వాగ్దానం ఉంటుంది, इसलिए बाइबल में वाचा रहता నీవు है జలములో పడి వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచివేయవు. तो जब पानी में चलता है या जल में चलता है तो वो तुझे डुबाएगा नहीं. అగ్నిలో పడి వెళ్తున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. जब तू आग में चलेगा तो वो ज्वालामुखी तुझे नहीं जलाएगा. నీ చుట్టూ అగ్ని ఉన్నను, तेरे चारों तरफ आग रहने నీ पर మధ్యలో भी, నీవున్నావు, उसके बीच में तू रहने पर भी నీవు దేవుళ్ళో ఉన్నావు. तू परमेश्वर में है. స్తోత్రం. स्तुति हो. నువ్వు కాలాలంటే దేవుడు కాలాలి, తర్వాత నువ్వు కాలాలి. अगर तुझे चलना है तो पहले परमेश्वर चलना है, फिर तुझे चलना है. మునగాలంటే ఫస్ట్ నావలో ఉన్న ప్రభు మునగాలి, అప్పుడు శిష్యులు మునగాలి. आपको डूबना है तो सबसे पहले नाव में जो परमेश्वर यीशु थे वो ने डूबना था, उसके बाद उनके चेलों को डूबना था. స్తోత్రం చెప్తాను. स्तुति करेंगे. పరిస్థితులన్నీ కూడా మనకి ఇటు వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ सारी परिस्थितियां हमारे विरोध दिखाई देने पर भी నువ్వు ఎంత గొప్ప స్థాయిలోకి నువ్వు ఎదగాలంటే आपको कितने ऊंचे स्थान में आपको बढ़ना है. ఇవి కనిపించేవి నన్ను ముంచవు. दिखने वाला मुझे नहीं डुबाएगा. దేవుడిలో నేనున్నాను, ఆయన నాతో ఉన్నాను. परमेश्वर में मैं हूँ और वो मेरे संग నేను है. ఏ చింత లేకుండా నెమ్మదిగా ఉంటాను. मैं बिना कोई चिंता के बहुत आराम में रहूंगा. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోజైతే ఆ పరిస్థితులు ఆ నెమ్మదిని నేర్చుకుంటారో, जिस दिन आप ऐसी परिस्थितियों में आराम को కలవలు सीखेंगे, పడకుండా ఉంటావో, बिना व्याकुल हुए, ऐसे బెదరకుండా ఉంటావో, बिना डरे आप अगर जब रहते हैं, నీ విశ్వాసము దేవుని మీద ఆనుకున్నది అనడానికి రుజువు పంచుకున్నావు. और वहाँ पे ये साबित होता है कि आपने अपने विश्वास को जो है परमेश्वर पर आप निर्भर हुए हैं. వీళ్ళే విశ్వాస వీరులు అంటారు. इन्हीं को विश्वास भी कहा जाता है వీళ్ళే విశ్వాస సంతానము అంటారు. और इन्हीं को विश्वास का संतान कहा जाता ఈ है. విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలుగుతారు. और ये विश्वास में बढ़ने वाले हमेशा आराम में रहते हैं. వారు ఎటు దేవుడు నడిపించినా वो कहीं पे भी जब परमेश्वर चलाता है వారు భయపడరు, वो नहीं डरते हैं సనగరు, और ना कुड़कुड़ाते हैं. దేవునికి అప్పగించుకుంటారు మార్గాన్ని, अपने मार्ग को परमेश्वर के हाथ में सौंप देते వారు हैं నడుస్తూనే ఉంటారు. और वे चलते ही रहते हैं. అబ్రహాం కొరకు మన వాగ్దానము పోయిన వారంలో యెషయా గ్రంథంలో మనం చూసాం. అబ్రహాం కొరకు మనం చూసాం. हमने यशायाह की पुस्तक में अब्राहम के बारे में हमने सुना. అంత అద్భుతమైన వాగ్దానాన్ని ఆయన ఒంటరిగా పిలిచిన ఆయన్ని ఎక్కువ మందిగా దేవుడు అతన్ని ఆశీర్వదించారని మరి 51వ యెషయా గ్రంథంలో మనం చూసాం. और 51 यशायाह में हमने देखा कि कितनी अद्भुत रीति से अब्राहम को अकेले को परमेश्वर ने बुलाया और उसको बड़ा जाति परमेश्वर ने बनाया. దేవుడు అబ్రహాముని ముందు పెట్టి యెషయా ద్వారా మనకు చెప్తున్నారు, నీ తండ్రి అయిన అబ్రహాం సంగతి లేక నీ తల్లి అయిన శారా సంగతి ఆలోచించావా? और अब्राहम को परमेश्वर सामने रखकर यशायाह हमें सिखाता है कि तेरे पिता अब्राहम के बारे में या तेरी माता सारा के बारे में क्या तूने सोचा है. ఆలోచించావా? क्या तूने सोचा है. అబ్రహాం ఒక ఎప్పుడైనా థింక్ చేసావా? कभी तूने अब्राहम के बारे सारा में को तो सोचा पीछे है. सारा. कभी सारा के बारे में सोचा ఆ है. పరిస్థితి ఏంటి? उनकी परिस्थिति क्या వాళ్ళు है. ఎప్పుడు పిల్లలు కన్నారు? उन्होंने कब अपने बेटा का जन्म దేవుడు दिया. తను ఎప్పుడు ఎక్కడి నుంచి పిలిచారు? परमेश्वर उन्हें कहाँ से उन्हें बुलाया పిలిచినప్పుడు మరి ఎలా పిలిచారు? और बुलाते वक्त उन्हें कैसे बुलाया ఆ టైంలో ఆ పరిస్థితి ఏంటి? और उस समय पर उनकी क्या परिस्थिति. ఎప్పుడైనా ఆలోచించావా అన్నారు. कभी भी आपने सोचा है, वो कह रहे हैं. Every church हर
एक कलीसिया, ఎవ్రీ మెంబర్, हर एक व्यक्ति, ప్రతి క్రైస్తవుడు, हर एक मसीही, ప్రతి దైవజనుడు हर एक सेवक అబ్రహాము కొరకు ఆలోచించాలి. अब्राहम के बारे में सोचना है। హల్లెలూయా. हालेलुया। 51వ యెషయా గ్రంథము 51 के यशायाह में 2వ వచనంలో 3 లైన్లో दूसरे वचन के तीसरे लाइन में, అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచితిని, जब वो अकेला था तब ही से मैंने उसको बुलाया అతని ఆశీర్వదించి అతని ఎక్కువ మంది అభివృద్ధి చేసితిని. और आशीष दी और बढ़ा दिया। స్తోత్రం. स्तुति हो। నేనే నీ కుటుంబానికి ఆఖరి వ్యక్తిని అంటున్నావా? क्या आप कहते हैं कि मैं ही परिवार का आखिरी व्यक्ति हूँ? దేవుడు దయని మీద ఉంటే నిన్ను నీ వంశానికి నాయకుడిగా మార్చి వేస్తాడు. परमेश्वर की दया अगर आपके ऊपर है तो आपको आपके वंश का एक नायक परमेश्वर बना देगा। నేను ప్రభువుని విశ్వసించిన తర్వాత దేవుడు నాకు ఆ నేత్రాలు నాకు తెలిసిన తర్వాత परमेश्वर को जब मैंने विश्वास किया और मेरी आंखें जब वहां पे खुली, నేను నా రాబోయే వంశానికి ఒక గొప్ప నాయకుడిగా ఉండాలి, అందుకే దేవుడు పిలిచాడు అనే విధంగా ప్రభువు నమ్మాను. और मैंने विश्वास किया कि आने वाले वंश के लिए मैं एक बहुत ही बड़ा नायक के रूप में रह पाऊं। ప్రభు రాకడ ఆలస్యమైతే परमेश्वर का अगर आगमन देर होता है 100 సంవత్సరాలు 200 సంవత్సరాల దాకా ప్రభు రాకపోతే और 1 साल 100 साल या 200 साल का अगर आगमन देर నేను होता భూమి మీద है, లేకపోయినా मैं पृथ्वी पर न रहने पर भी నా వంశము నా యొక్క మార్గమును బట్టి వారు దీవించబడి నా యొక్క మరి పిల్ల తరమైన అంటే మునుమనలు నా కొరకు మాట్లాడుకోవాలి అనే ఆలోచనతో నేను ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకున్నాను. मेरे वंश और मेरे बच्चे और मेरे पोते के उनके पोते 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 जो है मेरे बारे में बात कर पाए, ऐसा प्रकाश मैंने पाया है। ఎందుకంటే దేవుడు నన్నే కాదు యేసుక్రీస్తులో పిలిచిన ప్రతి వ్యక్తిని అలాగా దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. क्योंकि सिर्फ मुझे ही नहीं, यीशु मसीह में बुलाए गए हर एक व्यक्ति को परमेश्वर ने ऐसे में आशीष करूंगा वे कहते हैं। ఎవరు ఈ విధంగా దీవించబడ్డారు, ఎంత దూరంగా దీవించబడ్డారంటే कौन ऐसे आशीष पाया और उतने दूर तक आशीष पाया है? ఎవరైతే దేవుని మాటలు వారి జీవితంలో అన్వయించుకున్నారో దేవుడు వారి కుటుంబాన్ని అలాగే భూమి మీద ఆశీర్వాదాన్ని నిలబెట్టారు. जिन्होंने परमेश्वर की बातों को अपने अंदर लिया है, उन सारे लोगों को परमेश्वर ने ऐसे ही एक आशीष की रूपी में खड़ा किया है। విశ్వాస జీవితం చాలా సులువైందే, विश्वास का जीवन बहुत आसान है, కానీ మనుషుడికి విశ్వసిస్తమే కష్టం. लेकिन मनुष्य को विश्वास करना ही मुश्किल है। దేవుని మీద ఆనుకోవడం కష్టం. परमेश्वर पर निर्भर होना मुश्किल है। ఎందుకు కష్టము అంటే क्यों मुश्किल है? దేవుని మాటలు సరళంగా ఉంటాయి, అందుకు కష్టం. परमेश्वर की बातें बहुत आसान रहती हैं, इसलिए मुश्किल है। అది కఠినంగా ఉన్నట్లయితే अगर वो कठिन रहती, అవి చేయి ఇవి చేయి అని ఉన్నట్లయితే अगर ऐसा करो वैसा करो अगर कहा गया हो, మానవుడికి సులువు. मनुष्य के लिए आसान है। దేవుడు ఏమి చేయమనలేదు, అందుకే కష్టం ఉంది. परमेश्वर ने कुछ भी मत करो कहा, इसलिए तकलीफ लग रहा నా है। యందు విశ్వాసం ఉంచు అని చెప్పడము మానవుడికి ఎంత కష్టమో. मेरे ऊपर विश्वास रखो, वे बात जो परमेश्वर ने कहा, ये बात मनुष्य के लिए बहुत मुश्किल है। మనుషుడికి దేవుడి మీద విశ్వాసం పెట్టుకోవటమే అతి కష్టం. मनुष्य को परमेश्वर के ऊपर विश्वास रखना यही बहुत मुश्किल की बात है। ఎంత కష్టం అంటే అన్ని చేస్తారు, ఇది ఒక్కటి చేయరు. वो कितनी मुश्किल की बात है कि सब कुछ करते हैं लेकिन वो एक काम नहीं करते। దేవుడు అన్నాడు, ఏమి చేయలేదు ఒక్కటే చేయండి. परमेश्वर कहता है कि कुछ भी मत करो लेकिन ये एक विषय को करो। మనకి దేవుడుకున్న వాగ్వాదం ఇదే. हमारे और परमेश्वर के बीच में का जो वाद विवाद है यही है। దేవుడు అన్నాడు, నువ్వేమి చేయొద్దు, నా మీద విశ్వాసం ఉంచు. परमेश्वर कहता है कि तुम कुछ भी मत कर, केवल मेरे ऊपर विश्वास మనిషి करो। అన్ని చేయగలుగుతాను కానీ నీ మీద విశ్వాసమే ఉంచలేకపోతాను ప్రభువా. लेकिन मनुष्य कहता है कि मैं सब कुछ कर पाता हूँ प्रभु, लेकिन तेरे ऊपर विश्वास ही नहीं रख पा रहा। విశ్వాసం ఈరోజు మనుషులకి దేవుడి మీద కలగట్లేదు. विश्वास आज के दिनों में परमेश्वर के ऊपर लोगों को नहीं आ रहा है। ఎంత నమ్మకం డాక్టర్ల మీద, ఎంత నమ్మకం బంధువుల మీద, ఎంత నమ్మకం సొంతుల మీద ఉందో అంత నమ్మకం దేవుడి మీద లేదు. जितना भरोसा डॉक्टर के ऊपर, अपने रिश्तेदारों के ऊपर, अपने निज लोगों के ऊपर रहता है, वो परमेश्वर के ऊपर नहीं है। భయం डर है, ఏమైపోతుందని ఇన్ఫీరియారిటీ
क्या हो जाएगा ऐसा एक इंफीरियरिटी का डर, ఏమైపోతున్న సురక్షితం లేని తనము, और क्या हो जाएगा असुरक्षित महसूस करना, పిరికితనము, डरपोकपन, ఇవన్నీ ఆవరించేస్తున్నాయి. और ये सब उसके ऊपर आधारित है। అది ఉన్నంత వల్ల ये सब रहने की कारण మనుషుడు దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. मनुष्य परमेश्वर के पास नहीं आ पा रहे। కానీ మనకి ఛాలెంజింగ్గా ఆ ఒంటరి వ్యక్తి అయిన అబ్రహాంని ఆలోచించమని దేవుడు మనకు చెప్తున్నాడు. हमारे लिए चैलेंजिंग के रीति में वो जो अकेला अब्राहम है था, उसके बारे में सोचने के लिए परमेश्वर हमें कह रहा है। రైట్ టైంలో రైట్ ప్రామిస్ దేవుడు మనకి ఇచ్చాడు. ठीक समय पर ठीक वाचा को परमेश्वर ने हमें दिया है। అందుకే దేవుడు ఈ సంవత్సరంలో మన అబ్రహాం కొరకు ఆలోచించాడు. इसीलिए ये साल में हमें अब्राहम के बारे में सोचना है। రెండు విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. दो विषयों को आज मैं बताकर समाप्त करूंगा। రెండు విషయాలు కూడా అబ్రహాం జీవితంలో వచ్చిన పెద్ద సమస్య. दोनों विषय अब्राहम के जीवन में आने वाली बड़ी समस्या है। 12వ అధ్యాయంలో మనం చూస్తే हम जब 12वें अध्याय में देखेंगे 8వ వచనం, 8वें वचन से, అబ్రహాం అక్కడి నుండి బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకు తూర్పున ఉన్న హాయిగిరి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కు వెళ్ళాడు. फिर वहां से आगे बढ़कर वह उस पहाड़ पर आया जो बेतेल के पूर्व की ओर है, और अपना तंबू उस स्थान में खड़ा किया जिसके पश्चिम की ओर तो बेतेल और पूर्व की ओर ये है। वहां भी उसने यहोवा के लिए एक वेदी बनाई और यहोवा से प्रार्थना। ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రహాం. जहां वो जाता है वहां अब्राहम प्रार्थना करता అంటే है। సంతోషంగా ఉన్నాడు. इसका मतलब है वो बहुत आनंदित है, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. परमेश्वर से एक अच्छा रिश्ता बनाया हुआ है। 10వ వచనంకి వస్తే 10वें वचन में जब आते हैं, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. उस देश में अकाल पड़ा। దేవుడు అబ్రహాం పిలిచాడు, परमेश्वर ने अब्राहम को बुलाया, అబ్రహాంని నడిపిస్తున్నాడు. अब्राहम को वे चला रहे हैं, అయినా సరే फिर भी అక్కడ కరువు వచ్చింది. वहां पे अकाल आया। నేను ముందే అన్నా, मैंने पहले ही कहा, తుఫాను ఉన్న तूफान रहने पर भी, समस्या रहने पर దేవుడు भी, దేవుడు నీవున్నా, దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. तू परमेश्वर में है और परमेश्वर तेरे संग है। సో కరువు వచ్చింది. अकाल आया, కరువు వచ్చింది. अकाल आया। ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడం అక్కడికి వెళ్ళెను. और वो वहाँ पे बहुत ज्यादा अकाल रहने के लिए अब्राहम जो है मिस्र देश में रहने के लिए चला गया। 12వ అధ్యాయంలోనే అబ్రహాము నా ప్రాంతంలో కరువు వస్తే ఆయన బై ఫోర్స్ ప్లేస్ ని మార్చాడు. 12वें अध्याय में ही वहाँ पे जहाँ अब्राहम था वहाँ अकाल आने के कारण उसने ही जबरदस्ती उसके जगह को बदला। అతను ఐగుప్తు వెళ్ళినను वहाँ पे मिस्र जाने पर भी దేవుడు అబ్రహాముతోనే ఉన్నాడు. परमेश्वर अब्राहम के साथ ही था। స్తోత్రం. स्तुति हो। అయ్యో అయ్యో విశ్వాస వీరుల జీవితంలో కరువు వచ్చేసింది. अरे विश्वास वीर के जीवन में अकाल आ దేవుని गया। నమ్ముతున్న బిడ్డల మధ్యలో కరువు వచ్చేసింది. परमेश्वर को विश्वास करने वाले लोगों के భక్తి बीच చేసిన में మధ్యలో अकाल కరువు आ వచ్చేసింది. गया। जो भक्ति करते हैं उनके बीच में अकाल आ దేవుడు गया। దేవుడు దేవుడు అన్నాడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చేసింది. परमेश्वर कहते हैं देखो इनके जीवन में बड़ी समस्या आ गई। అని అబ్రహాము కానీ अगर ऐसा अब्राहम ने शारा गाने या सारा ने సందేహం రాలేదు. के अंदर ऐसा संदेह नहीं आया। స్తోత్రం చెప్తాం. स्तुति हो। వారు నడిపించబడుతున్నారు. वो चलाए जा रहे थे। కరువు వచ్చిందని చెప్పి ఏం చేస్తారంటే పక్కన ఐగుప్తు దేశం ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. अकाल आया इसलिए बगल में मिस्र देश था तो भी वहां चले गए। స్తోత్రం చెప్తాం. स्तुति करेंगे। ఐగుప్తు దేశం వెళ్ళటము, అది ఐగుప్తు అనేది తన దేశం కాదు, వేరే రాజు ఉంటారు, వేరే ప్రజలు ఉంటారు. అక్కడ చంపిన ప్రజల్ని ఆ అబ్రహాంని భార్యను చంపవచ్చు. और मिस्र देश जो है वो दूसरा देश है, वहाँ पे दूसरे राजा रहेंगे, वहाँ पे शायद अब्राहम और सारों को भी मार भी सकते हैं। అబ్రహాము జ్ఞానంతో ఏమన్నాడంటే, अब्राहम ने अपने ज्ञान से क्या कहा, తండ్రి వరుసలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకున్నాను కనుక पिता के कारण, पिता के जो रिश्ते में मैंने तुझे ब्याह किया है इसलिए। ఇది ఇజ్రాయెల్ దేశంలోను గల్ఫ్ దేశంలో జరుగుతూ ఉంటాయి. ये इजराइल देश और गल्फ देशों में होता है। ఏషియన్ కంట్రీస్ ఉన్న కొన్ని దేశాల్లో తల్లి వరుసల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే एशिया कंट्री में
देशों में पिता మా माँ के रिश्ते में जो शादी करते हैं, కానీ కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో కొన్ని యూత్ జనరేషన్లో ఓల్డ్ విధానం చూస్తే తండ్రి వరుసలో ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు. लेकिन कुछ जनरेशन में कुछ जगहों में जहाँ पे यहूदी और गल्फ कंट्रीज है, वहाँ पे पिता के रिश्ते में ही शादी करते हैं ఇప్పటికీ अभी भी। అంటే ఒక విధమైన చెల్లి వరుస వస్తే వచ్చే వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. एक प्रकार से जो बहन का रिश्ता उन्हें लगता है, उन्हें वे शादी करते हैं। మన భాషలో ఎక్కడికి మరదల వరుస వస్తుందో వాళ్ళకి చెల్లి అవుతుంది. हमारी भाषा में जहाँ पे सिस्टर इन लॉ होती है, वहाँ पे भी बहन का बहन करते ఇది हैं। ఒక దేశంలో ఒక కట్టడ ఒక విధానం. ये एक देश का एक विधान అది है। తప్పు, ఇది ఒప్పందం కాదు. ये गलत है, ये सही है कहने के लिए नहीं। దేవుడి సోదరు प्रभु की स्तुति हो। ఆ వరుసలో మామూలుగా మరి ఐగుప్తీయుల దేశంలో వాళ్ళు ఈ వరుస పెళ్లి చేసుకోవాలి. और मिस्र देश में जो है इस प्रकार से इस तरह के रिश्ते में उन्हें शादी करना చూడండి है। టెక్నిక్ దేవుడు ఇలా జ్ఞానం ఇచ్చాడు. देखिए टेक्निक परमेश्वर ने कैसा उन्हें ज्ञान दिया। ఐగుప్తు దేశంలో తండ్రి వరుసలో పెళ్లి చేసుకోవాలి. मिस्र देश में पिता के रिश्ते में शादी नहीं करते, తల్లి వరుసలో ఉన్న మరదల్ని పెళ్లి చేసుకుంటారు. माँ के रिश्ते में जो है उन्हें ही शादी करते हैं। అప్పుడు బిఫోర్ గా టెక్నిక్ ఏమన్నాడంటే అబ్రహాము తన భార్యతో अब्राहम ने पहले ही टेक्निकली अपनी पत्नी से कहा, ఎలాగే దేశం మన దేశం కాదు, ये हमारा देश नहीं है వీళ్ళు మనం చూసి చంపేస్తారు, और ये हमें देखेंगे तो मार देंगे, నువ్వు చాలా చక్కని దానివి तू बहुत सुंदर है। అసలు నేను చెప్పేసి రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. निश्चित रीति से राजा मुझे मार के तेरी से शादी कर మనం लेगा। బ్రతకాలంటే अगर हमें जिंदा रहना है, అబ్రహాం సారాతో చెప్తున్నాడు, अब्राहम सारा से कह నాకు रहा है, మేలు చేసి పెట్టు, मुझे एक भलाई कर दे, నేను నీ చెల్లి అని పిలుస్తాను, मैं तुझे बहन कह के నువ్వేం बुलाऊंगा, ఫీల్ అవ్వద్దు तुझे बिल्कुल फील नहीं అనే మాట होगा। చెప్తాడు. ऐसी एक बात उन्होंने कहा అప్పుడు నిజంగానే ఆ ఐగుప్తు దేశంలో అడుగు పెట్టినప్పుడు और सच में उस जगह पे जब उन्होंने कदम रखा ఆ ఫరో రాజుకి ఆ శారం మీద మనసు కలిగింది. और वो फिरौन राजा को सारा के ऊपर मन आया ఆ బ్యూటీ క్వీన్ కి వయసు అంటే 65 ఇయర్స్. और वो ब्यूटी क्वीन का उम्र कितना है 65 इयर्स। ఎన్ని సంవత్సరాలు? कितना साल 65. 65 इयर्स। 65 సంవత్సరాల బ్యూటీ క్వీన్ మీద ఐగుప్తు రాజుకి మనసు కలిగింది పెళ్లి చేసుకుందామని. 65 इयर्स ब्यूटी क्वीन के ऊपर आई, अब जो मिस्र देश का राजा है उसका मन आया దాన్ని బట్టి शादी మనం అర్థం చేసుకోండి శారమ్మ గారు ఎంత అందగతో. उससे आप समझ लीजिए कि सारा कितनी ज्यादा सुंदर थी। చూడండి 12 देखिए 12 की 14 में అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతిలో ఉండడం చూచిరి. మిక్కిలి 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 సౌందర్యవతి. उसकी पत्नी को देखा कि वह अति सुंदर है। हालेलुया। हालेलुया। అతి సుందర అంటే మిస్ వరల్డ్ అని అర్థం. बहुत ही ज्यादा सुंदर का అప్పుడు తన వయసు मतलब, ఎంత? 65 ఇయర్స్. लेकिन उसका उम्र क्या था 65 इयर्स। ఇది మిరకలే కదండి, ये तो अद्भुत है ना, ఇది అద్భుతమే కదా. ये अद्भुत है। అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఆ విధంగా ఉంది. परमेश्वर की आशीष उनके ऊपर उतनी చివరికి ज्यादा। ఎలాగైతే ఆ ఐగుప్తు దేశంలో దేవుడు అబ్రహాంని, తన భార్యని, తన దాసులను అందరి ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. आखिरी में कैसे भी परमेश्वर ने अब्राहम, उनकी पत्नी सारा और उनके सारे दास दासियों के सबके जान को परमेश्वर ने बचाया। కరువులో ఐగుప్తు వెళ్ళారు. आखान में वे मिस्र देश गए। రాజుతో దేవుడు మాట్లాడు, ముట్టుకున్నాను చేస్తామన్నాడు దేవుడు. राजा से परमेश्वर ने बात किया कि तू अगर उसे छुएगा तो मरेगा। భయపడిపోయాడు. वो डर गया। వెంటనే అతన్ని తన శారాన్ని వాళ్ళ కుటుంబీకులు పంపించేశారు. तुरंत वो जो है अपने सारा और उनके परिवार को उन्होंने भेज दिया। 13వ వచ్చి రాగానే 30th वचन आते ही అబ్రహాము తన కలిగిన సమస్తం, తన భార్యను తనతో కూడా లోతులు వెంటబడి ఐగుప్తులో నుండి నెబునకు వెళ్ళిన అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. 30th अध्याय। तब अब्राहम अपनी पत्नी और अपनी सारी संपत्ति लेकर लूत को भी संग लिए हुए मिस्र को छोड़कर कनान के दक्षिण देश में आया। अब्राहम भेड़ बकरी गाय बैल और सोने रुपए का बड़ा धनी था। అబ్రహాము కరువు వచ్చిందని ఐగుప్తులో వెళ్ళినా अब्राहम अकान आने के कारण मिस्र देश जाने पर भी దేవుడే ఐగుప్తుని పంపించి అతను ధనికుడిగా చేశాడు. परमेश्वर ही वहां मिस्र देश में बेचकर उसे धनवान बनाया। ఏది నీకు నష్టం అని అనిపిస్తుందో जो आपको नुकसान लग रहा है, అక్కడ కనుక నిలిచి ఉంటే अगर तू वहां पे खड़ा रह पाता దేవుడు है,
అక్కడే గొప్ప వ్యక్తిగా చేయగలడు. परमेश्वर तुझे वहीं पर वो बड़ा व्यक्ति बना सकता అక్కడ है। నీవు హాని రాకుండా, దేవుడు నష్టం రాకుండా, కీడు రాకుండా దేవుడిని కాపాడగలుగుతాడు. वहाँ पे तेरे को तुझे हानि ना आते हुए, नुकसान ना आते हुए परमेश्वर तुझे बचा सकता है। ఇదే విశ్వాస జీవితం. यही विश्वास का जीवन है। విశ్వాస జీవితం అంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతాయో దాంతో దేవునికి సంబంధం లేదు. అది ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మాత్రం నిన్ను అక్కడే ఆశీర్వదించి అక్కడ నిన్ను గొప్ప చేయగలుగుతాడు. विश्वास का जीवन का मतलब है कि जहाँ पे कोई भी परिस्थिति क्यों ना आए, उससे परमेश्वर को संबंध नहीं है, लेकिन उसी जगह पे आपको खड़ा करके, आपको ऊंचा करके आपको आशीष करेगा। అబ్రహాముతో ఆలోచించావా అనే మాటలు మనం ఏం నేర్చుకుంటున్నాము? अब्राहम के बारे में सोचे हैं, इस बात में हम क्या सीख रहे हैं? ఏదైతే నీ కష్టం అనుకుంటున్నావో అదే స్థలంలో దేవుడు నిన్ను పైకి లేపగలడు అనే విషయం నేర్చుకున్నాము. आपके लिए तकलीफ आप सोच रहे हैं, उसी जगह पे परमेश्वर आपको ऊंचा खड़ा कर सकता है, आपको ఆ सीखना है। దేవుడే నిన్ను కూడా పైకి లేపగలడు. और वही परमेश्वर तुझे भी ऊंचा करेगा। నువ్వు ఏదైతే కష్టం నాకు వచ్చింది, నష్టం నాకు వచ్చి అనుకున్నావో దేవుడు అక్కడే నిన్ను పైకి లేపగలడు. నా जो దేవుడు सोचता है कि यहाँ पे मुझे नुकसान आया है, तकलीफ आया है, वहीं पर परमेश्वर तुझे ऊंचा खड़ा करेगा। నీవు దేవుడి మీద విశ్వాసం కలిగి నడుస్తున్నావు కనుక అది కష్టము నష్టము దేవుడికి సంబంధం లేదు. అది ప్రజలకి సమస్య ఏమో కానీ నిన్ను మాత్రం దేవుడు అక్కడ పైకి లేపి నిన్ను ఆశీర్వదిస్తాడు. तू जो परिस्थिति में है, तू जो समस्या है, वो तकलीफ है, वो क्या है, उससे परमेश्वर को संबंध नहीं है, लेकिन तू उन पर विश्वास रखा हुआ है, इसीलिए परमेश्वर उसी जगह पर तुझे ऊंचा खड़ा करेगा। విశ్వాసించిన వారి జీవితంలో దేవుడు ఎక్కడైనా అద్భుతాలు చేయగలుగుతాడు. विश्वास करने वाले उनके जीवन में परमेश्वर कहीं पे भी अद्भुत कर सकता అది है। ఐగుప్తే కావచ్చు, అది వేరే ప్లేస్ కావచ్చు. वो शायद मिस्र देश या दूसरी और जगह हो सकता है। అలాగే తన జీవితంలో ఇస్సాకు పుట్టక మునుపే वैसे ही उनके जीवन में इसहाक पैदा होने से पहले ही సరే ఐగుప్తు రాజైనా పర్లేదు, ఎవరు ఫరో రాజు పర్లేదు, 65 సంవత్సరంలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది పర్లేదు, ఓకే ठीक నమ్ముదాం. है। फिरौन राजा को 65 इयर्स में सारा बहुत सुंदर लगी। దేవుడి స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे। ఏ వయసులో అందగత్తెగా కనిపించింది మనకి? 65। దేవుని స్తోత్రం కలుగాక. हालेलुया। ఒకసారి అబ్రహాము భార్య యొక్క వయసు మనం ఒకసారి చూద్దామా? అబ్రహాము యొక్క వయసు చూద్దామా? एक बार हम अब्राहम 17వ అధ్యాయంలోకి రండి. 70 अध्याय में आइए। అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు చదువు ఉందండి. अब जब अब्राहम 99 वर्ष का हो गया, ఎంతండి వయసు? 99। మరి అబ్రహాముకి శారమకి 65 అయినప్పుడు అప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలు, ఓకే. जब सारा 65 था तो अब्राहम को 75 इयर्स था। మరి ఇప్పుడు అబ్రహాముకి 99 వచ్చిన శారమకి ఎంత ఉంటది? अगर अब्राहम को 99 आया तो सारा को कितना रहेगा? 89। ఉంటదండి 89 సంవత్సరాలు. సో ఇప్పుడు 17వ అధ్యాయంలో 89 సంవత్సరాలు కదండి? 70 अध्याय में अब उनका उम्र है 89। అవునండి. అందుకే నేను చెప్పాను, మీరు 12, 13, 14, 15 నుంచి మీరు 22 వరకు మీరు బాగా చదవండి. इसीलिए मैंने कहा कि 12 से 22 तक बहुत अच्छे से आप సిస్టమేటిక్ స్టోరీ మీకు కనిపిస్తుంది. वहाँ पे सिस्टमैटिकली आपको कहाँ पे వెనక ముందు ఏం రాయబడలేదు. आगे पीछे कुछ भी नहीं लिखा गया। 20వ అధ్యాయంలోకి రండి. 20th ఇప్పుడు 20వ अध्याय అధ్యాయం అంటే అబ్రహాముకి ఎంత వయసు? 99, అంటే వెనకలు జరిగే ముందు. अभी जो है अद्भुत होने से पहले अब्राहम का उम्र है 99। ఆ మెరకలు ఎప్పుడు జరిగింది అబ్రహాముకి? ఏ వయసులో జరిగింది? अद्भुत कब हुआ, कौन से उम्र में हुआ अब्राहम को? అబ్రహాముకి 100వ సంవత్సరం వచ్చే సమయానికి ఇస్సాకు పుట్టాడు. अब्राहम को जो जब 100 इयर्स आया तब इसहाक पैदा हुआ। సో 89 ఇయర్స్ కలిగిన శారమ్మ 89 इयर्स की जो सारा थी, రాజు అన్నాడు, అబీమెలెకు అన్నాడు అబ్రహాం పిలిచి, నీవేమి చూచి ఈ కార్యం చేస్తుందని అబ్రహాం అడగగా, అబ్రహాము ఈ స్థలములో దేవుని భయం ఏమాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసినంతే కాక ఆమె నా చెల్లెల మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. फिर अबीमेलेक ने
अब्राहम से पूछा, तूने क्या समझकर ऐसा काम किया? अब्राहम ने कहा, मैंने यह सोचा था कि इस स्थान में परमेश्वर का कुछ भी भय न होगा, इसलिए ये लोग मेरी पत्नी के कारण मुझे घात कर देंगे। इसके अतिरिक्त सचमुच वह मेरी बहन है, वह मेरे पिता की बेटी तो है। దేవునికి స్తోత్రం కలుగుగాక. परमेश्वर की स्तुति हो। సో ఆ రాజు భయపడిపోయాడు. वह राजा डर నువ్వు गया। చేసిన పని ఏంటంటున్నాడు. तूने क्या काम నువ్వు किया? ఎందుకు నాకు ఎంత పెద్ద కీడు తప్పించుకోవాలనుకున్నావు అన్నాడు. क्यों तू इतना बड़ा नुकसान मुझे आने के लिए तूने सोचा? అబ్రాహాము అన్నాడు, ఈ దేశంలో గెరారైన దేశంలో దేవుని భయం లేదు కనుక నన్ను చంపేసి నా భార్యను స్వీకరిస్తారేమో అనుకుని భయపడదని చెప్పాను అన్నాడు. और अब्राहम कहता है कि इस गेरार देश में परमेश्वर का भय नहीं है, इसीलिए वे मुझे मारकर मेरी पत्नी को स्वीकारेंगे, इसलिए मैंने इस डर से कहा। उसने बताया। ఫైనల్ కూడా వినండి. तो आखिरी बात को सुनिए। 21 ఆ యొక్క అధ్యాయంలోకి దేవుడు చెప్పిన మాట దేవుడు అబ్రహాంకి నెరవేర్చాడు. और 21 अध्याय आते ही परमेश्वर ने जो बात अब्राहम